మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మామూలుగా న్యూరలాజికల్ గా మనకి మామూలుగా బ్రెయిన్, స్పెయిన్, తర్వాత నెర్వ్స్ మూడు అని చెప్తారు కదా. అవును. ఎలా వ్యాధులు సంక్రమిస్తే ఏమేమి ఉంటాయి సార్ జనరల్ గా? మెదడు అన్నది ఏమిటంటే ఇప్పుడు దానికి ఒక విభాగాలు ఉన్నాయి. కంజనిటల్ పుట్టినప్పటి నుంచి, ట్రామాటిక్ యాక్సిడెంట్స్, డీజనరేట్ వయసును పైబడిన వాళ్ళకి, అదే మెలిగ్నెన్సీ ట్యూమర్స్, ఇలాగ కొన్ని విభాగాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కంజనిటల్ పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, తల్లి గర్భంలో ఉండగానే ఏదో కారణాంతరం వల్ల వారు తీసుకున్న ఆరోగ్యం సరిగా లేక కానీ, తల్లి ఆరోగ్యం తీసుకున్న మందుల వల్ల కానీ, ఇంకేదైనా ఇబ్బందుల వల్ల పుట్టినప్పటి నుంచి తల లోపల నీరుతో పుడతారు. హైడ్రోకెఫాలస్ అంటారు. పెద్ద తల ఉంటుంది, మాడు బాగా ఉబ్బుతూ ఉంటుంది, తల అసలు నిలబెట్టలేరు. మెంటల్ మైల్ స్టోన్స్ అంటాం, అది డెలే అయిపోతూ ఉంటాయి. పిల్లలు సరిగా క్రై తక్కువ ఉంటుంది, ఫీడింగ్ సరిగ్గా ఉండదు. ఒక పక్కన అదేనట్టయితే నడుములో చిన్న వాపు లాంటిది, చిన్న స్వెల్లింగ్ లాంటిది పుడతారు. దాన్ని మెనింగోసిల్, మెనింగోమైలోసిల్ అంటారు. అంటే వెన్నుపాము ఆ పైన ఉండేటువంటి వెన్నుపూస తయారీలోనే, వ్యవస్థలోనే ఏదో తేడా రావడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది చిన్నపిల్లల్లో ఈ ముఖ్య కాలం. అదే కాకుండా కొంతమందిలో తల ఏం వాటర్ లేకపోయినా కూడా మెదడు చాలా పెద్దగా, తల పెద్దగా ఉంటుంది. హెడ్ కెఫలి అంటారు, మెగాన్ కెఫలి అని, అంటే తల పెద్దగా ఉంది. సరే, తల పెద్దగా ఉన్నంత మాత్రాన వాళ్ళు తెలియని లేరని మన తర్వాత మాట్లాడుకోండి, నిజానికి అది కాదు. రెండోది, దానికి ప్రత్యామ్నాయం మైక్రోకెఫలి, అంటే ఉండాల్సిన సైజు కన్నా సైజు, తల తాలూకా సైజు చిన్నగా ఉండడం. ఇవన్నీ చిన్నపిల్లల్లో వచ్చేది. కంజనిటల్ అయిపోయింది. ట్రామాటిక్ యాక్సిడెంట్, మెదడు గాయం ఎన్ని రకాలండి? రోజు రోజుకి ఎంతమంది గాయాలు అవుతున్నాయి. మెదడులో కూడా రక్తం బ్లాక్ అవటము, అవును, రక్తస్రావం జరగటము. అంటే ఇప్పుడు మెదడులో గాయంలో రకాలు ఉన్నాయి. మామూలుగా కొంచెం దెబ్బ తగిలి అదృష్టవశాత్తు రికవర్ అయిపోయి పూర్తిగా నార్మల్గా అయిపోతే దానిని కంకషన్ అంటాం. అంటే పెద్ద ప్రమాదమైన కాదు అని. తర్వాత ఉండేది కన్ట్యూషన్, అంటే మెదడు తాలూకు ఉపరితలం మీద దెబ్బ తగిలి దాని వలన కొంచెం గాయమైనటువంటి దాన్ని కన్ట్యూషన్. మెదడు లోపల కానీ దెబ్బ తగిలితే దానిని లాసరేషన్ అంటాం. అంటే ఇప్పుడు ఎంత తీవ్రత అన్నది దేని బట్టి అని ఆధారపడుతూ ఉంటుంది. అలాగే స్పైన్ ఇంజరీస్ అనుకోండి. అప్పుడు ఈ రోజే వచ్చారు ఎక్కడో పాపం, ఇక్కడి నుంచి మన ప్రకాశం జిల్లా నుంచి చాలా స్పీడ్గా యువత వెళ్తూ ఉన్నాడు మోటార్ సైకిల్ మీద. సో అక్కడ ఏదో డివైడర్ ఉంటే దాన్ని గుద్దేయడం వల్ల స్పైన్కి ఇంజరీ అయిపోయింది. ఈ డార్సల్ ఏరియా ఏదైతే అక్కడ ఉన్నదో 2 వెన్నుపూసలు దెబ్బతిన్నా. యంగ్ ఫెలో, భార్య ఒక బిడ్డ ఉన్నాడు, ఇప్పుడు ఇంకొక బిడ్డను కనబోతుంది. ఇప్పుడు ఈ అబ్బాయి 2 కాళ్ళు పనిచేయటం లేదు. ఎంత విషాదకరం, ఎంత బాధాకరం, చాలా బాధాకరం. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎంత ఇబ్బంది. ఇవి ట్రామాటిక్. తర్వాత ఏమిటి? డీజనరేట్ అంటే వయసును బట్టి వచ్చే మార్పులు. మనం చెప్పుకుంటాం పార్కిన్సన్ వ్యాధిని, ఆల్జిమర్స్ వ్యాధిని, డిమెన్షియా అని. ఇవన్నీ కూడా వయసును బట్టి కొన్న మార్పులు వచ్చినటువంటి. ముఖ్యంగా ట్యూమర్స్ అని, బ్రెయిన్ ట్యూమర్స్ అని. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ట్యూమర్స్ భారతదేశంలో ఎక్కువే ఉన్నాయి కానీ మన దేశంలో ఏదో పెద్ద ఈ సైజు బత్తాయి పళ్ళు ఆ సైజులో ఉన్నాయి. అమెరికాలో అయితే చిన్న చిన్న గురువింద గింజలు లాంటివో, లేకపోతే చిన్న చిన్న ట్యూమర్లను వాళ్ళు పట్టేసుకున్నారట అని అనేవాళ్ళు. ఇప్పుడు మన దేశంలో కూడా చాలా చిన్న సైజులో ఉండగానే దాన్ని మనం గుర్తించగలుగుతున్నాం. భారతదేశం తాలూకా పరిస్థితి పాతకాలం లాగా లేదండి, అడ్వాన్స్ అయ్యాం చాలా చాలా చాలా. నేను ఎన్నోసార్లు చెప్పిన విషయమే. ఎందుకంటే 1987లో నేను హైదరాబాద్ నగరంలో వచ్చినప్పుడు ఏదైతే ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీ ఏవైతే ఉన్నాయో సిటీ స్కాన్ అని అనేవాళ్ళు. అవి 2 చోట్ల ఉంది. మళ్ళీ ఏమిటి, చుట్టుపక్కల వచ్చేటువంటి కర్ణాటక, కొన్ని ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఇదే గతి. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, అంతవరకు ఉంది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో లేదు. సరే, ఆ తర్వాత నిజామ్స్ ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు హైదరాబాద్, సికింద్రాబాద్, జంట నగరాల్లో చూడండి ఎన్ని సిటీ స్కాన్లు ఉన్నాయి. అదే కాకుండా ఎంఆర్ఐ తర్వాత వచ్చినటువంటి పెద్ద పరీక్షా విధానం ఏంటంటే ఎంఆర్ఐ. అంటే సిటీ స్కాన్లో తెలియని కొన్ని విధి విధానాలు కనుక్కోవడానికి ఎంఆర్ఐ హైదరాబాద్లోనే మొట్టమొదటిసారి వచ్చింది దక్షిణ భారతం, నిజాం సంస్థలోనే. దగ్గర 89-90 ప్రాంతం. సో అప్పటికి బాగానే జరిగింది. ఇప్పుడు మరి చూడండి అసలు ఎన్ని ఎంఆర్ఐ మిషన్లు ఉన్నాయి. తర్వాత వచ్చింది పెట్ స్కాన్. అంటే ఏమిటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఏకరు పెడుతున్నానంటే అందుకని ఇప్పుడు రివర్స్ డ్రైన్ అవుతుంది. అంటే ఏమిటంటే భారతదేశం నుంచి వదిలి వైద్య కోసం ఏదైతే విదేశాలకు వెంపర్లాడుతూ వెళ్ళేటువంటి పరిస్థితి చాలా చాలా తగ్గిపోయింది. అక్కడ నుంచి డెలివరీ కోసం వస్తున్నారు, అక్కడ నుంచి వైద్యం కోసం మళ్ళీ భారతదేశం హైదరాబాద్ నగరం వస్తున్నారు. నిజంగా ఆ విధంగా భాగ్యనగరం ఒక పెద్ద హెల్త్ హబ్ అండి ఈ రోజు. అంటే టెక్నికల్ అడ్వాన్స్మెంట్ జరుగుతుంది, ఏదో బ్రెయిన్ డ్రైన్ లాగా రివర్స్ డ్రైన్ అవుతుంది. సరే, ఇప్పుడు మీరు ప్రస్తావించారు బ్రెయిన్ అనగానే సంబంధించిన అల్జీమర్స్, పార్కిన్సన్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా. అల్జీమర్స్ ఎందుకు వస్తాయండి? ఇప్పుడు ఏ వయసులో వస్తాయి? అల్జీమర్స్ మామూలుగా 50 సంవత్సరాలు వస్తుంది. 50-60 సంవత్సరాలు పెద్ద వయసులో వస్తుంది. తర్వాత వాళ్ళ తాలూకు మెదడుల్లో ఉండేటువంటి కణాల సముదాయం సంఖ్య తగ్గిపోతుంది. ఈ మధ్య కాలంలో కారణాలు ఏమీ అని తెలియకపోయినా
ఒక 17, 18, 19 సంవత్సరాల వయసులో కూడా అల్జీమర్స్ వ్యాధి వచ్చినటువంటి కేసు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. దానికి మనం ఏదో జెనెటిక్ అని తీసిపడేయడానికి ఏదో ప్రయత్నించి జెనెటిక్ కేసులు కూడా లేవట. అంటే ఎంత ప్రమాదం చూడండి, ఎంత ఇబ్బంది చూడండి, ఊహాతీతం. సో ఆల్జీమర్స్ వ్యాధి అని దానివల్ల నెమ్మదిగా వాళ్ళు దాంట్లో వాళ్ళ జ్ఞాపశక్తి కోల్పోవడం, తన ఉనికినే మర్చిపోవడం. ఒకప్పుడు మంచి గణిత శాస్త్రవేత్త అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? సింపుల్ లెక్కలు చేయలేకపోవడం చాలా బాధాకరం. మరి ఆ పాపులేషన్, భారతదేశం తాలూకు జనాభా ఒకప్పుడు మన స్వాతంత్రం వచ్చినప్పుడు 45 సంవత్సరాలు ఏది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జీవన సమయం. ఇప్పుడు దగ్గర 75, 80 అండి. ఇంకా దగ్గరలో అది పెరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు భారతదేశంలో ఒక కొత్త విభాగం వచ్చింది. చిన్నపిల్లల కోసం పిడియాట్రిక్స్ ఎలాగైతే అంటామో, పెద్దవాళ్ళకి జెరియాట్రిక్స్ అని పెట్టి. మొన్ననే నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ సందర్శించినప్పుడు అక్కడ జెరియాట్రిక్ విభాగం కూడా చూడడం జరిగింది. ఒక ప్రత్యేక వార్డు 60-70 సో కాల్డ్ సీనియర్ సిటిజన్స్ కోసం. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు. చిన్నపిల్లల కోసం ఎలాగైతే రిక్వైర్మెంట్స్ చిన్నపిల్లల డాక్టర్లో, జెరియాట్రిక్ మెడిసిన్ చేసేటువంటి డాక్టర్లు ఇప్పుడు భారతదేశంలో కూడా ఉన్నారు. మన హైదరాబాద్ నగరంలో కూడా ఒక విభాగాన్ని మొదలైంది. ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్ అనే వర్డ్ని జనరల్గా ఇప్పటిదాకా మనం 60 అబోవ్ అంతా సీనియర్ సిటిజన్, 60 తర్వాత 60 నుంచి సీనియర్ సిటిజన్ అంటున్నారు. 60 నిండినప్పటి నుంచి. ఇప్పుడు దాన్ని కూడా మార్చి 65 దేనికి పట్టుకొచ్చేసారు. ఆ ఫార్మాట్ కూడా మారుస్తున్నారు. 65 ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి 60 నాకుండా తెలిసినంత 60 పైబడిన వాళ్ళని సీనియర్ సిటిజన్ ఇప్పటికీ అదే పరిగణిస్తారు. సో ఈ పార్కిన్సన్ ఎందుకు వస్తుంది? పార్కిన్సన్ అన్నది శరీరంలో మెదడు లోపల సృష్టికర్త ఆయన గొప్ప వ్యవస్థ కుదించాడండి. అంటే దానికి అంత సమయం జరుగుతుంటేనే ఆయన గొప్పతనం అందరూ మర్చిపోతుంటారు, విస్మరిస్తుంటారు. మరి ఆయన ఎవరికి కంప్యూటర్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏది తెలియనిది ఊహించలేని రోజుల్లోనే మెదడు అనే ప్రత్యేకమైన అవయాన్ని, చాలా సున్నితం అవయాన్ని అమర్చాడు ఆయన. ప్రతి దానికి ఒక పని నిర్దేశించాడు ఆయన. అందులో ఒక ముఖ్యమైన ద్రావకం పేరు డోపమిన్. డోపమిన్ అనేది మనం మాట్లాడుతున్నాం ఒక కోఆర్డినేషన్. ఇప్పుడు ఒక మూత వంకలా పనిచేసి కళ్ళు వాళ్ళ పనిచేస్తే ప్రతి వాళ్ళకి తెలిసిపోదు. నడుస్తూ ఉంటాం, చెయ్య కాళ్ళు రెండు ఒకే లైన్లు ఎందుకు కదులుతున్నాయి? ఒక ఆర్డర్, కోఆర్డినేషన్ అంటాం. ఒక లయ, ఒక ప్రాస మాదిరి సంగీతం రాల. ఇవన్నీ అవసరమైనటువంటిది ఈ డోపమిన్. ఇది ఒక ద్రావకం. మెదడు లోపల కొన్ని ప్రాంతాలు తయారవుతూ ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఈ ద్రావకం ఉత్పత్తి కానీ తక్కువైంది అనుకోండి, వచ్చేదే పార్కిన్సన్. దానివల్ల గతి వేగం తగ్గిపోతుంది, స్లో అయిపోతారు, నడక తక్కువ స్లో అయిపోతుంది. మళ్ళీ ఆలోచన శక్తి, జ్ఞాపశక్తి బాగానే ఉంటుంది. చేయమనుకో ఇది అవుతూ ఉంటుంది. ముఖంలో నిస్తేజులు అయిపోతారు. ఒక జోక్ మీరు వేసినా కానీ నవ్వినా కానీ ముఖంలో కబలికలో మార్పులు కనబడవు. వాళ్ళు లోపల నవ్వుతుంటాడు మనకు అర్థమయ్యేది అర్థం కాదు. అదే అమూలుగా ముఖం అనేది ఎక్స్ప్రెషన్ అదే కదండి. ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ అంటారు, మాస్క్ లైక్ ఫేస్ దాని పేరు. మాస్క్ పెట్టుకుంటే అలా ఉంటారు. అసలు వాళ్ళు ఏ మాత్రం మార్పు రాదు. చుట్టుపక్కల అందరూ నవ్వుతున్నా కూడా. అలాంటి విచిత్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇదంతా బ్రెయిన్ కి రిలేటెడ్ కదా? ఇవన్నీ బ్రెయిన్ లో. ఇవన్నీ రాకుండా అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు? అంటే కొన్ని విషయాలు ఎవరి చేతిలో లేవు. పార్కిన్సన్, అల్జీమర్స్ మీరు చెప్పిన ఇవన్నీ వయసుతో వచ్చినవి అనుకోండి. ఇప్పుడు రాకుండా వయసుతో వచ్చిన మార్పులు అనేది ఎవరు పెద్ద ఆర్పలేరు. ఉదాహరణకి జుత్తు ఎలాగైతే వయసు కొలది నడిచిపోతుందో, జుత్తు ఎలాగైతే తగ్గిపోతుందో, అంతవరకు సహజం అనేది తప్పదు. రాకుండా నిరోధించడం కన్నా వస్తే దాని అంత ప్రమాదకరం కాకుండా అంత త్వరగా రాకుండా చేసేదానికి ఉదాహరణకి మళ్ళీ లైఫ్ స్టైలే వస్తుంది ఇక్కడికి. మళ్ళీ తిరిగి సైకిల్ అవ్యాసం లాగా. అంతే, అవ్యాసం అంటే ఏమిటి? మీకు నిద్ర ముఖ్యమండి. ఎక్సర్సైజ్ చాలా అవసరం. ఈ రోజుల్లో ప్రతి గల్లీలో కూడా జంక్ ఫుడ్ అని మొదలైంది. ఆ జంక్ ఫుడ్ లో ఉండేటువంటి షుగర్ కానీ, సాల్ట్ కానీ, ఆయిల్ కానీ ఎంత ఉందో అందరికీ తెలుసు. అదే కాకుండా జంక్ ఫుడ్ గురించి వచ్చిన పరిశోధనలు ఏమిటంటే అది ఒక అడిక్షన్ అట. ఏదైతే మాదక ద్రవ్యాలు లేకపోతే మద్యం సేవిస్తే మెదడు లోపల కొన్ని కేంద్రాలు ఎలాగైతే దాని ఒక ప్రేరణ వస్తుందో, వాటిలో ఒక పులిక్కు పడుతుందో, అవే కేంద్రాలు ఈ జంక్ ఫుడ్ లో కూడా వస్తాయి తీసుకున్న వాళ్ళు. అందువల్ల వాళ్ళకి సాయంకాలం వయసరికి అక్కడికి వెళ్ళి అది ఫుడ్ తినాలి, ఆ పర్టికులర్ ఏదో క్రేవింగ్, దానిని జంక్ ఫుడ్ ఉండడం. అదే కాకుండా నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు వాళ్ళ హక్కు, వాళ్ళని కించపరిచే పద్ధతి కాకపోయినా ఏదైతే కబాబ్స్ కానీ, ఈ సాల్టీ ఎక్కువ ఉండేటువంటి ఆయిల్ ఉండే ఫుడ్లు తీసుకోవడం వల్ల కానీ, అదే కాకుండా కల్తీ ఇవన్నీ వచ్చేసాయి. తీసుకునే వాటిలో ఈ పెస్టిసైడ్స్, వీటి ఆరోగ్యంగా ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు బీపీ 40 సంవత్సరాల తర్వాత ప్రతి వ్యవస్థలో, ప్రతి సంస్థలో కూడా ఒక హెల్త్ చెకప్ అనేది చాలా అవసరం. అసలు చాలా మంది దాన్ని అవాయిడ్ చేస్తారు. నాకు రావడం ఏంటి బీపీ అని. కానీ బీపీ చిన్నపిల్లలు అనుకుంటారు. కానీ 40 సంవత్సరాల లోపల వచ్చేటువంటి బీపీ
అసలు ఇప్పుడు ఎంత శాతం పెరిగిపోతూ ఉంటుంది. పెరుగుతుంది 35కే. అంతే, వ్యాధి తాలూకా విధి విధానాలు మారుతున్నాయి లైఫ్ స్టైల్తో సమతూకంగా. సో మనం ఆహారము జీవన విధానము చాలా ముఖ్యం సాల్ట్ ఆరోగ్యం. అనుకోండి, సాల్ట్ ఒక 200 గ్రాములు ప్రతిరోజు అని అంతకన్నా లేదు. అవును, మరి ప్రతిరోజు ఎంత తీసుకుంటున్నాం ఆలోచిస్తున్నాం. అవును, అలాగే షుగర్ అనుకోండి, అవును. అంటే మనం తీసుకునేటువంటి భోజనంలో హాయిగా ఆయిల్ ఎంత ఉండాలి. చివరికి భారత ప్రధాని మన ఒక కొన్ని రోజుల క్రితం విన్నవించాడు, అయ్యా మీరు ఆయిల్ వాడకం తగ్గించండి, నూనె వాడకం తగ్గించండి. భారత ప్రధాని చెప్పాల్సిన అవసరం వచ్చిందా? కానీ అఘాయిత్యం వచ్చింది. ఎందుకు అలాంటి పరిస్థితి రావడం వల్ల వారు కూడా చెప్పక తప్పదు. మనం తెచ్చుకున్నాం అలాగే. సో మీరు చెప్పారు జీవన విధానము, లైఫ్ స్టైలు, ఆహారము ఇవే మన అనారోగ్యానికి ఆరోగ్యానికి మూలపోతాయి. వాటిని క్రమశిక్షణగా ఉంటే వీలైనంత వరకు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడ కూడా ఒక చిన్న మాట అందరికీ చెప్తాను నేను. ఉదాహరణకి యాక్సిడెంట్ అనుకోండి. యాక్సిడెంట్ 2 రకాలు ఉంటుంది. మన తప్పిదం వల్ల, మన తప్పిదం లేకుండా. ఏదో జోక్ లాగా హైదరాబాద్ నగరంలో సరిగ్గా కానీ మీరు వెహికల్ నడిపించాలంటే ముందువాడు వెనకవాడు పక్క ఇద్దరు కూడా సరిగ్గా నడిపించాలి. అదే కాకుండా ఈ హైదరాబాద్ రోడ్ల మీద ఉండేటువంటి రకరకాల వాహనాల సంఖ్య దగ్గర 10 రకాలు ఉన్నాయి. ఆటో రిక్షా నుంచి సైకిల్, రిక్షా, ఇంకా మళ్ళీ ఇంకేం చెప్పండి మీరు, కార్లు పెరిగిపోయినాయి కదా, కార్ల సంఖ్య. అందువల్ల అలాంటి ఇబ్బందులు ఒకటి అన్నట్టయితే, రెండోది మనం వెళ్తూ ఉన్న వెనక నుంచి ఎవరో గుద్దేశారు ఎవరినన్నా, అది ఎవరి తప్పిదం లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం వారు అందరూ ఎన్ని వేదికల మీద చెప్తూ ఉన్నారు ఏంటంటే శిరస్థానం ఏదైతే హెల్మెట్ పెట్టుకోవడం అని. హెల్మెట్ ఎవరో పోలీసు వాడి కోసం పెట్టుకోవడం అన్నది ఎంత కరెక్ట్? మన కోసం కాదు, హెల్మెట్ వాడి గురించి కాదు. అందుకని పాతకాలంలో మేము చదువుకున్న రోజుల్లో ఒక హిందీలోని దూరదర్శన్ కేంద్రంలో ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అంటే హెల్మెట్ అప్పుడే కొత్త ప్రయోగం వచ్చింది. హెల్మెట్ వాడకం గురించి చెప్తూ ఒక వ్యక్తి హెల్మెట్ మీద చెయ్యి వేసి మాట్లాడుతూ ఉండేవాడు. మర్జీ హై ఆప్కా ఆఖర్ సర్ హై ఆప్కి. దాన్ని తెలుగులో తర్జుమా చేసుకుంటే మీ ఇష్టం అండి, తల మీది, ఇది వాడతారా లేదా. ఇంకొక మాట అందరం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్లు జరగబోయేవి కాక మానవు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్లు మానవు. హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల అది ఒక పెద్ద కవచం అండి. దానివల్ల దెబ్బ తగిలేటువంటి సీరియస్నెస్, ఇంటెన్సిటీ, ప్రమాదం తగ్గుతూ ఉంటుంది. అంటే ఇది బైక్ మీద చెప్పేవాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు కార్లు పెరిగాయి కదా, వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ కూడా ఎన్ని సౌండ్లు చేసినా దానికి రకరకాల ప్రత్యామ్నాయాలు, మనవాళ్ళు మహాతేలా మేధావులు దానికి ప్రత్యామ్నాయాలు కనుక్కొని దాన్ని వెనక నుంచి పెట్టేసి రకరకాల పక్కన పెట్టేసి ఇది ఎవరి కోసం, అదే శోచనీయం. ఎవరి కోసమో చేయటం కాదు, మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ భవితకి, సమాజానికి కోసం కూడా మీరు చేసిన వాళ్ళు అవుతారు. ఒక్కసారి యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏమవుతుందో మీకు తెలియని విషయం ఏమని చెప్పండి, మొత్తం మారిపోతుంది. అంతే. అందుకని కొన్ని విషయాలు మన చేతుల్లో లేనివి, చాలా విషయాలు మన చేతుల్లో ఉన్నవి.